ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మరొకసారి వందనాలు తెలుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి నేను ఒక అంశ భాగం మీకు వివరించాలని ఆశపడుతున్నాను. దేవుడు భూమికి స్థిరమైన పునాది వేశాడు. మానవుడు కూడా క్రైస్తవ జీవితంలో స్థిరమైన పునాది మీద నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ విషయం నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక మాట చూద్దాం. 104వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా ఉంది: భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. భూమి ఎన్నటికీ కదలకుండా దేవుడు ఆయన ఏం చేశాడంటే పునాదుల్ని స్థిరపరిచాడు అని మనం చూస్తున్నాం. గమనించాలి, ఆయన సంకల్పంలో భూమి కదిలితే ప్రమాదం ఉంది మానవుడికి అని తెలుసు. నిజంగా కూడా భూమి కదిలిందంటే, భూమి ప్రకంపనలు వచ్చిందంటే అది ఏమైపోతో తెలుసా? మానవునికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, తెల్లవారేసరికి నిర్మానుష్యమైన పరిస్థితులు కనపడతాయి. అతను కట్టుకున్న మేడలు, కట్టుకున్న ఫ్యాక్టరీలు, సంపాదించిన సంపాదన అంతా కూడా కనిపించకుండా పోతుంది భూకంపం అంటే. అందుచేత భూమికి ఇలాంటి ప్రకంపనలు ఉంటే మానవుడికి ప్రమాదం ఉందని గుర్తించాడు దేవుడు. అంతర్భాగంలో ఉన్నటువంటి నీరు అది చలించిన విధానాన్ని బట్టి దాని మీద ఉన్నటువంటి భూమి అది సర్దుబాటు చేసుకునే సమయంలో భూకంపాలు కలుగుతాయి అని మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించాలి, ఈ భూకంపం కలగకుండా దేవుడు పునాదిని స్థిరపరిచి ఆయన పునాది వేశాడని చూసినట్లయితే ఒక మాట, ఆయనకి మానవుల ఎడల ఉన్నటువంటి కాపుదల విషయంలో ఉన్నటువంటి వాత్సల్యాన్ని బట్టి, అంత మాత్రం కాకుండా మానవుని భద్రత విషయంలో ఉన్నటువంటి శ్రద్ధను బట్టి, అపారమైన ప్రేమను బట్టి, క్షేమం విషయంలో ఉన్న ఆసక్తిని బట్టి, అంత మాత్రమే కాదు ఆయనకి మానవుని ప్రాణము మీద ఉన్నటువంటి ఒక బాధ్యతను బట్టి. గమనించాలి, దేవుని వాత్సల్యాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని శ్రద్ధను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆయన ఆసక్తిని బట్టి మన కొరకు ఆయన భూమిని స్థిరపరిచాడు. రానున్న దినాల్లో భూమికి కంపనలు వస్తే నా బిడ్డలకి ప్రమాదం ఉంటుందనే సంకల్పంతో ఆయన మన మీద ఉన్నటువంటి అపారమైన వాత్సల్యాన్ని బట్టి, మన భద్రత విషయంలో ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధను బట్టి, అపారమైన ప్రేమను బట్టి, మన క్షేమం విషయంలో ఆయనకున్న ఆసక్తిని బట్టి, మన ప్రాణం విషయంలో ఆయనకున్న బాధ్యతను బట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? భూమిని చలించకుండా స్థిరమైన పునాది వేశాడు. నీవు ఎప్పుడైనా ఆలోచించావా దేవుడికి ఎందుకు భవిష్యత్ కాలంలో మానవుని యొక్క స్థితిని గురించి అంత శ్రద్ధ తీసుకున్నాడు? ఆయన ఎందుకని అంత బాధ్యత వహించాడు అంటే, నిన్ను కాపాడడానికి, నీ ఆస్తిని కాపాడడానికి, నువ్వు పెట్టుకున్నటువంటి సమస్తాన్ని కూడా కాపాడడానికి ఆయన భూమికి స్థిరమైన పునాది వేశాడు అని మనము చూస్తున్నాం. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? భూమి ఎన్నటికీ కదలకూడదన్నదే ఆయన ఉద్దేశం. పునాది వేశాడు, దాన్ని స్థిరపరిచాడు. గమనించాలి, నిజంగా కూడా భూకంపం కలిపితే మానవుడు తన ఉనికిని కోల్పోతాడు, తన ఆస్తిని కోల్పోతాడు, తన ప్రాణాన్ని కోల్పోతాడు. కనురెప్ప పాటులో నిర్మానుష్యమైన పరిస్థితులు వస్తాయి. గమనించారా ఎప్పుడైనా? అంత జలాంతర్గంలో ఉన్నటువంటి భూమి కూడా కొన్ని చలనం ఉన్న కారణాలు బట్టే సునామీలు వస్తున్నాయి. మనకు తెలుసు, ఆ వాటి యొక్క విపత్కరమైన పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. కానీ అయితే ఒక విషయం మనకు ఆలోచన వస్తుంది. భూమి కంపించకుండా దేవుడు పునాదిని స్థిరపరిచినప్పుడు ఎందుకు ఈ భూకంపాలు వస్తున్నాయి అని మనం అనుకోవచ్చు. గమనించాలి, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా ఉంది: అప్పుడు భూమి కంపించెను, పరమండలమున పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. దేవుడికి మానవుడి మీద ఉన్న ప్రేమను బట్టి భూమికి స్థిరమైన పునాది వేస్తే మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కోపాన్ని రేపేవాడుగా ఉన్నాడు, ఆయన ప్రేమను తృణీకరించేవాడుగా ఉన్నాడు, ఆయన శ్రద్ధను తృణీకరించేవాడుగా ఉన్నాడు, ఆయన సంకల్పాన్ని తృణీకరించేవాడుగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన కోపము రేపబడుతుంది. ప్రాముఖ్యమైన విషయం మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను.
చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదకి వచ్చెను. గమనించారా? దేవుని కోపం రేపిన కారణం చేతనే భూకంపాలు వస్తున్నాయని మనం పైన ఉన్నటువంటి భాగంలో మనం చదివాం. ఎలాంటిది ఆ కోపం అంటే ఇక్కడ అంటున్నాడు, దూతలను ఎగతాళి చేస్తున్నారు మానవుడు. ఏంటి దూత? ఒక వర్తమానం తీసుకుని వచ్చేటటువంటి, ఒక వాక్య భావ సందేశాన్ని తీసుకుని వచ్చేటటువంటి దూతని ఎగతాళి చేస్తున్నారు. గమనించాలి. ఎవరి దూత? లోక సంబంధంగా చూసినట్లయితే నీకు వాక్యాన్ని బోధించే సేవకుడు నీకు దూత. ఆ దూతని ఎగతాళి చేయొద్దు, గేలి చేయొద్దు. ఆయన వాక్యభావాన్ని, ఆయన చెప్పేటువంటి వర్తమానాన్ని నువ్వు గమనించడానికి, అధ్యయనం చేసుకోవడానికి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. దైవ సేవకులను ఎంతో మంది ఎగతాళి చేసేవారు ఉన్నారు. కానీ ఎగతాళి చేయటం వల్ల దేవుని కోపాన్ని రేపుతావు. గమనించామా? దేవుని వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. యేసయ్యని ఎగతాళి చేశారు, గేలి చేశారు, తృణీకరించారు. ఆయన సిలువ వేశారు, ఆయన ప్రాణాన్ని తీశారు. కనుక ఎన్ని సహించాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ ఎగతాళి చేసేటటువంటి స్వభావాన్ని మార్చడం కోసం ఆయన ఎగతాళి చేసిన, అవమానపరిచిన, గేలి చేసిన ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. నీ కొరకు ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎగతాళి అనే దృక్పథం నుండి బయటికి రావాలి. ఆయన వాక్యములను తృణీకరించుచు, వాక్యములను తృణీకరించారట. చూడండి, వాక్యమును తృణీకరించకూడదు. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? శక్తి కలిగిన వాక్యం, నిన్ను బ్రతికించే వాక్యం, నిన్ను ఎదుగుదల చేసే వాక్యం. ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? మానవులు తృణీకరిస్తున్నారు. దేవుని కోపానికి 2వ కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును తృణీకరించడం అనేది నీ మనసులో ఉండకూడదన్నదే దేవుని ఉద్దేశం. గమనించు ఒక మాట. మొదటి యోహాను పత్రిక 17వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా ఉంది. వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని ప్రార్థించుచున్నాను. గమనించాలి, ఈ వాక్యం వలన మనల్ని ఏకస్తులు చేయాలని. యేసు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మానవుడు పాపము చేత దేవునికి దూరస్తుడైపోతే వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తెగిపోయిన బంధాన్ని, తెగిపోయిన సహవాసాన్ని, తెగిపోయిన ప్రేమను తిరిగి మరలా ఏకము చేయడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దీన్ని ఏమంటున్నాడో తెలుసా? వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని ప్రార్థించుతున్నాను. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తిరిగి మరలా చెడిపోయిన మనల్ని, వెళ్ళిపోయిన మనల్ని, తృణీకరించిన మనల్ని ఆయన ఏకం చేయడం కోసమే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రార్థన చేశాడు ఆయన. నీ జీవితంలో గమనించావా? వాక్యాన్ని కనుక నువ్వు తృణీకరించినట్లయితే నువ్వు తృణీకరించబడతావు. వాక్యాన్ని కనుక నువ్వు హత్తుకుని ఉండడానికి ఇష్టపడితే తిరిగి మరలా నువ్వు దేవుని ప్రేమలో, దేవుని సంకల్పంలో, దేవుని ఉద్దేశంలో హత్తుకుని ఉండడానికి అవకాశం ఉంది. వాక్యమును తృణీకరించవద్దు. వాక్యం అనగా ఎవరో తెలుసా? శరీరధారిగా మన కొరకు వచ్చి మనల్ని ఏకస్తులు చేయడానికి తాను ప్రాణాన్ని పెట్టి ఈ లోకములో మన కొరకు సహించినటువంటి దేవుడే. తృణీకరించొద్దు. నువ్వు తృణీకరిస్తే తృణీకరించబడతావు. మర్చిపోవద్దు. వాక్యమే కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అనుకోవద్దు. దేవుని సన్నిధిలో నీవు వాక్యాన్ని తృణీకరించేదానిగా ఉండకూడదు. వాక్యము జీవము గలది, వాక్యము ఖడ్గము వంటిది, వాక్యము అంబులు వంటిది. ఆ వాక్యాన్ని కనుక నువ్వు హత్తుకుని ఉండగలిగితే అది నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుని కోపం రేపకుండా ఉండాలంటే వాక్యాన్ని తృణీకరించద్దు, వాక్యాన్ని హత్తుకుని ఉండాలి. మొదటిగా చెప్పాను, ఎగతాళి చెయ్యొద్దు. దేవుని దూతగా వచ్చినటువంటి నీ సేవకుడిని నువ్వు ఎగతాళి చెయ్యొద్దు. గమనించారా? ఎలీషాని అక్కడున్న పిల్లలందరూ ఏమన్నారు? ఆ బోడివాడా అని ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వెంటనే
భయంకరమైన శాపం వారి మీదకి వచ్చింది. అదేవిధంగా దేవుని వాక్యాన్ని కనుక నువ్వు తృణీకరిస్తే నువ్వు దేవుని సన్నిధి నుండి తృణీకరించబడతావు, దేవుని ప్రేమ నుండి నువ్వు తృణీకరించబడతావు. కనుక దేవుని వాక్యాన్ని తృణీకరించొద్దు. తృణీకరించబడ్డం అనేది మంచి పద్ధతి కాదు, అది దేవుని కోపాన్ని రేపేది. అంతేకాదు ఇంకొక మాట కూడా మనం చూస్తాం, చూడండి, ప్రవక్తలను హింసించుట. మనం చదవబడినటువంటి భాగంలో దేవుని కోపాన్ని రేపడానికి గల కారణం మూడవది ఏంటో తెలుసా? ప్రవక్తలను హింసించుట. ఎవరి ప్రవక్త? దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ప్రవక్త. ప్రవక్తల్ని హింసించిన కారణాన్ని బట్టి దేవుని కోపము, ఎంత కోపం ఎలా తెలుసా? నివారింప సఖ్యము కాని కోపం దేవునికి వస్తుందట. ఇంకా ఆ కోపానికి ఏ వేసి కూడా దాన్ని నివారించుకోలేము, అలాంటి కోపం. ఎందుకో తెలుసా? ప్రవక్తలను హింసించిన కారణాన్ని బట్టి. గమనించాలి. నువ్వు జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది, ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకొనుడి. ప్రవక్తల నోటను వినిన మాట నీకు ధైర్యాన్ని ఇచ్చేది. నీ జీవితంలో ధైర్యాన్ని తెచ్చిపెట్టేది ఏదయ్యా అంటే దేవుని ప్రతినిధిగా వచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి మాట నీ జీవితానికి ధైర్యాన్ని చేస్తుంది. నీ సమస్యల్లో ధైర్యం, నీ బలహీనతల్లో ధైర్యం, నీ ఇబ్బందుల్లో ధైర్యం, నీ శ్రమల్లో ధైర్యం. ఈ ధైర్యం ఇచ్చేది ఏంటో తెలుసా? ప్రవక్తల నోట నుండి వచ్చే మాట. ఈ ధైర్యాన్ని పొందుకోవడానికి బదులుగా నువ్వు దేవుని ప్రవక్తలను కనుక హింసించాలనే ఉద్దేశం నీకుంటే జాగ్రత్త, నీవు భయంకరమైన పాతాళ హింసకు నువ్వు గురైపోతావు. నరక ఆజ్ఞ అనేటువంటి హింసలో నువ్వు బంధించబడతావు. భూకంపము కలగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కోపాన్ని రేపని కారణం బట్టి. ఈ కోపానికి సంకేతం ఏంటో తెలుసా? దూతలను ఎగతాళి చేయడం, దేవుని వాక్యాన్ని తృణీకరించడం, ప్రవక్తలను హింసించడం. ప్రవక్తల్ని ఎన్ని రకాలుగా హింసించినా నీకు ఒరిగేదేమీ లేదు, కానీ హింస అనేటటువంటి భయంకరమైన పాతాళానికి నువ్వు గురైపోతావన్న సత్యం నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. అందుచేతనే మానవుడికి స్థిరమైన పునాది కావాలి. ఎందుకు ఈ పనులను ఎందుకు చేస్తారో తెలుసా? క్రైస్తవులుగా ఉంటారు, బాప్తిసాలు తీసుకుంటారు, దేవునికి సహకారులుగా ఉంటారు, మంచిదే. కానీ వారు ఆత్మీయ జీవితంలో స్థిరమైన పునాది లేని కారణాలు బట్టే ఈ భయంకరమైన దేవుని కోపాన్ని రేపే పనులన్నీ కూడా చేయడానికి వాళ్ళు వెనకాడరు. కనుక దేవుని సేవను పాడు చేయొద్దు, దేవుని ప్రవక్తలను హింస పెట్టద్దు, దేవుని వాక్యాన్ని తృణీకరించొద్దు, దేవుని కోపాన్ని రేపొద్దు. కోపము రేపితే దేవుడు నివారింప సఖ్యము కాని కోపం ఆయనకు వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మానవుడు కూడా ఇలాంటి పనులు చేయకుండా దేవుని ప్రేమకు, దేవుని వాత్సల్యానికి, దేవుని శ్రద్ధకి, దేవుని ఆసక్తికి వాడు పొందుకోవాలి అంటే మానవుడు కూడా స్థిరమైన పునాది మీద ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడిగా కొనసాగుతున్నాను అనుకోవద్దు. నీ రోజులు గడుస్తున్నాయని నువ్వు సంతోషించొద్దు. నీ పునాదిని గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకుంది. అందుకని అంటాడు, మన పునాది ఎలాగుందన్నది మనం పరిశీలన చేసుకోవాలి అంటున్నాడు. 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అంటాడు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నందున ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును బట్టి ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలననియు దానికి ముద్రగా ఉన్నది. ఇక్కడ ఏంటో తెలుసా? దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా నీలో ఉన్నదంటే నువ్వు దేవుని నిజముగా ఎరిగే పరిస్థితి ఉండాలి. అంత మాత్రం కాదు, దుర్నీతి నుండి తొలగిపోయే అనుభవం నీకు ఉండాలి. ఈ 2 సంకేతాలు నీకు ఉండగలిగితే నీవు స్థిరమైన పునాది మీద ఉండడానికి అర్హురాలు అవుతావు. ఎరిగిన దానిగా ఉండాలి. ఎలాగ ఎరిగిన దానిగా? ఆయన శక్తిని ఎరిగిన దానిగా, ఆయన మహిమను ఎరిగిన దానిగా, ఆయన ప్రభావం ఎరిగిన దానిగా నువ్వు ఉండాలి. ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమ నిన్ను స్థిరముగా ఆయన మార్గంలోనికి నడిపిస్తుంది. మీరు నన్ను ఎరిగినేడలా నేను మిమ్మల్ని ఎరుగుదును అంటున్నాడు దేవుడు. అంతేకాదు దుర్నీతి నుండి తొలగిపోవాలి.
మాట మాటికి లోకంలో కలిగేటటువంటి ప్రతి పాపపు సంకేతాల నుంచి మనల్ని మనం భద్రపరచుకోవాలి, తొలగిపోవాలి. దుర్నీతి నుండి మనం దూరంగా వెళ్ళాలి. యోసేపుని రాజు భార్య ఎంతో ఒత్తిడి చేసింది. అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడు? దుర్నీతి నుండి, దురాలోచనల నుండి, పాపము నుండి దూరముగా పారిపోయాడు. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని ముద్ర వేయవలెను. నీ జీవితంలో నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నావు, మంచిదే. పాపానికి దూరంగా జీవిస్తున్నావా? దుర్నీతి నుండి దూరంగా జీవిస్తున్నావా? నువ్వు ఆలోచించాలి. కనుక స్థిరమైన పునాది మీద నువ్వు నిలకడగా ఉండాలి అంటే ప్రభువు తన వారిని ఏం చేయాలో తెలుసా? ఎరుగును. అయితే అదే సేమ్ టైంలో నీవు కూడా ఆయన్ని ఎరిగిన దానిగా, ఎరిగిన వాడిగా ఉండాలి. ప్రభువు నామను ఒప్పుకున్న ప్రతి వారు కూడా దుర్నీతికి దూరంగా జీవించాలి. ఎందుకో తెలుసా? చీకటికి వెలికి పొత్తు లేదు, పాపానికి నీతికి ఒక పొత్తు లేదు. కనుక ఏం చేయాలో తెలుసా? నువ్వు ఒప్పుకున్న వెంటనే ఇక ఎట్టి పరిస్థితిలోనే కూడా నీకు దుర్నీతి అంటకుండా కాపాడుకోవడం అనేది నీ బాధ్యత. కనుక అలాంటి నీవేం చేయాలో తెలుసా? వాక్యమునందు నీవు ఉండాలి. వాక్యమందు మనం స్థిరముగా ఉండాలి. వాక్యమందు స్థిరముగా ఉండాలంటే ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా ఉంది. మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. మనం వాక్యమందు స్థిరంగా ఉండాలి. మన పునాది వాక్యములో స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైనదిగా ఉంటే మనం సత్యాన్ని గ్రహించగలం. ఎవడైతే ఏ వ్యక్తి అయితే సత్యాన్ని గ్రహించడానికి తన హృదయాన్ని తెరుస్తాడో ఆ తెరవబడినటువంటి హృదయం సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుండి స్వతంత్రం? పాపము నుండి స్వాతంత్ర్యం, శాపము నుండి స్వాతంత్ర్యం మన స్వతంత్రులుగా మనం చేస్తుంది అన్నమాట. పాపపు దాసత్వపు కాడి క్రింద నుండి మనం ఏ వాక్యమంతా నిలబడతామో ఆ వాక్యము మన సత్యమందు నిలుపుతుంది. ఆ సత్యము మనల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుంది. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఈ విధంగా ఉన్నది. మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నువ్వు వాక్యమందు స్థిరముగా ఉండాలి. నువ్వు సర్వ స్వతంత్రుడిగా నిలబడాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుని కార్యాభివృద్ధి అందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఏంటి దేవుని కార్యాభివృద్ధి? నీ జీవితం ప్రభువుల కొరకు ఒక అభివృద్ధి కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయగలగాలి. అభివృద్ధి కలిగినటువంటి సాక్ష్యం నువ్వు చూడగలగాలి. నీ ఆత్మీయ జీవితంగా నువ్వు అభివృద్ధి పరచబడాలి. ప్రభువు కార్యాలు నీ హృదయంలో అభివృద్ధి పొందాలి. అప్పుడే నీకు స్థిరమైన పునాది మీద నువ్వు ఉన్నట్టు. వాక్యమైనటువంటి స్థిరత్వం నీలో నిలిచి ఉంటుందన్నమాట. నువ్వు దేవునిలో నీకు స్థిరమైనటువంటి పునాది కావాలి అంటే దేవుని వాక్యములో నువ్వు ఉండాలి. అంతేకాదు ఒక మాట, ఇంకొక మాట కూడా, నీకు నమ్మకమందు స్థిరమై ఉండాలి. జీవితంలో యేసు నమ్ముతున్నానని చెప్పి స్థిరమైనటువంటి నమ్మకం లేకపోతే నీ జీవితంలో కార్యాలు నువ్వు చూడలేవు. లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం ఈ విధంగా ఉంది. భయపడక నమ్మిక మాత్రము ఉంచుము. నువ్వు భయపడద్దు, నమ్మకం ఉంచాలి. నీకు వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, నీకు వచ్చిన సమస్యలను బట్టి నీకు నువ్వు భయపడడానికి వీల్లేదు. ప్రభువు మీద నమ్మకం ఉంచాలి. ప్రభువు చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమార్తె చనిపోయింది. ఆ ఇంటిలో చావు కేకలు వినపడుతున్నాయి, రోదన వినపడుతుంది, దుఃఖం కన్నీరు అక్కడ ఉంది. ఆ చోటుకి దేవుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖార విందాలతో చూస్తూ ఈ ప్రభు వచ్చాడని అంటున్నారు. కానీ వాళ్ళ మనసులో అంతా కూడా వేదన, బాధ, శ్రమ. కానీ అక్కడికి వెళ్ళినటువంటి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? భయపడద్దు, మరణాన్ని చూసి భయపడద్దు, ధైర్యంగా ఉండమన్నాడు. నీ నమ్మకం స్థిరమైందై ఉండాలి, ధైర్యం కలిగిందై ఉండాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు. మనము నమ్మకం కలిగితే, దేవుని అనుభవంలో మనం నమ్మకం అనేది ఉంచితే దేవుని మహిమ కార్యాలు మనం చూస్తాం. నమ్మకమందు స్థిరమైన పునాది క్రైస్తవ జీవితంలో మనకు అవసరం. మూడవదిగా చూసినట్లయితే ఆయన మనల్ని స్థిరపరచును. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం అంటాడు, మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు మిమ్మల్ని స్థిరపరచును. తన కుమారుడు
సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంతము వరకు కూడా నువ్వు స్థిరమైనటువంటి నమ్మకంతో ఉండాలి. ఎందుకో తెలుసా? తన కుమారుని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీరు నిరపరాధులై ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. గమనించాలి, వాక్యమందు మనం స్థిరమైన పునాది కలిగి ఉండాలి. నమ్మకమందు స్థిరమైన పునాది కలిగి ఉండాలి. నిరపరాధులుగా మనం స్థిరమైన పునాది కలిగి ఉండాలి. విశ్వాసంలో స్థిరత్వం మనకు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఉంది, నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషమైన ధైర్యము తెచ్చుకొనిది. గమనించాలి, మన విశ్వాసములో కూడా మనకి స్థిరమైన పునాది ఉండాలి. అంతేకాదు, ఇంకో మాట అంటాడు, కొలస్సీ 2:5 అంటాడు, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. మన స్థిరమైన విశ్వాసంగా మనం ఉండగలిగితే ఆయన మన యందు ఆనందించే దేవుడై ఉన్నాడు. నీకు సమస్య వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీ యొక్క విశ్వాసంలో స్థిరత్వం అనేది లేకపోతే, అస్థిరత్వం కనుక ఉంటే నువ్వు దేవుని కార్యాన్ని చూడలేవు. పేతురు అన్నాడు, అయ్యా నేను కూడా నీళ్ల మీద నడుస్తాను, నడవమన్నాడు దేవుడు. మాట మీద నమ్మకం ఉంచి దిగినటువంటి పేతురు 2-3 అడుగులు వేసిన తర్వాత అయ్యా నేను దిగిపోతున్నాను అన్నాడు. అంటే దేవుని మీద విశ్వాసములో అస్థిరుడుగా ఉన్నాడు గనక తన పాదాలు అస్థిరంగా నీటిలోనికి మునిగిపోతున్నాయి. నీ జీవితం కూడా అలా ఉంటుంది. ఇంకొక మాట, నీ హృదయంలో స్థిరత్వమైనటువంటి మనసు ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనం అంటాడు, అతను వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనెను. ప్రియులారా, మనం గమనించాలి, మనం దేవుని హత్తుకుని ఉంటున్నామని పైకి చెప్పుకుంటున్నాం, మంచిదే. మన హృదయంలో అతనికి స్థిరమైన చోటు ఉందా? స్థిరమైన స్థానం ఉందా? నీ జీవితంలో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుని కృపను బట్టి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి. నీ పునాది స్థిరమైన హృదయం కలిగిందిగా ఉండాలి. స్థిరమైన మనసు గురించి కూడా మాట చెప్తాడు, ప్రభువా స్థిరమైన మనసును నాలో నూతనముగా పుట్టించము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు భూమికి స్థిరమైన పునాది వేశాడు. ఎందుకో తెలుసా? మానవుడికి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేశాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన కోపము రేపిన కారణాలు బట్టి ఆ యొక్క భయంకరమైన ఆపదలు వస్తున్నాయి. మానవుడు చేయాల్సిందేంటో తెలుసా? అతడు వాక్యములో స్థిరమైన పునాది వేసుకోవాలి, విశ్వాసములో స్థిరమైన పునాది వేసుకోవాలి, నమ్మకములో స్థిరమైన పునాది వేసుకోవాలి. అంతేకాదు, విశ్వాసములో స్థిరమైన పునాది వేసుకోవాలి, మనసులో స్థిరమైన పునాది వేసుకోవాలి, హృదయములో స్థిరమైన పునాది వేసుకోవాలి. గమనించాలి, ఎవరైతే వాక్యమందు, నమ్మకమందు, విశ్వాసమందు, హృదయమందు స్థిరమైన మనసు కలిగి ఉంటారో వారు మాత్రమే స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన పునాది ఆ విధమైనటువంటి స్థిరమైనటువంటి పునాది మీద మనం కట్టుకుంటామో దేవునిలో వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. మన విశ్వాసమును బట్టి అనేకమైన కార్యాలు చూస్తాం, మన నమ్మకంను బట్టి అనేక కార్యాలు చూస్తాం, వాక్యమును బట్టి మనం అనేక కార్యాలు చూస్తాం. నీ జీవితంలో నీకు కావాలి, ఈ రోజు నీకు ఒక ఆలోచన కావాలి. క్రైస్తవుడిగా ఉన్న నేను, నాలో స్థిరమైన విశ్వాసం ఉందా? స్థిరంగా నేను ఉండగలుగుతున్నానా అని ఆలోచించాలి. దేవుడు ఎంత దయా సంకల్పము చెప్పున ఆయన భూమికి నీ స్థిరపరిచాడో అది నువ్వు గుర్తించి, నీ జీవం ఉండగానే, నీ ఆయుష్ ఉండగానే, నువ్వు బ్రతికుండగానే క్రైస్తవ లోకంలో నేను ఒక స్థిరమైన విశ్వాసిగా ఉండాలి, స్థిరమైన పునాది నాకు ఉండాలి అనే అపేక్ష, ఆకాంక్ష నీకు కావాలి. కనుక ఏంటంటే స్థిరమైన పునాది లేనిది గాలొచ్చినా వానొచ్చినా కొట్టుకుపోతుంది. కనుక నీ జీవితంలో నువ్వు స్థిరమైన పునాదిగా ఉంటేనే స్థిరమైన రాజ్యంలో నీకు హక్కు ఉంది, స్థిరమైన సంతోషంలో నువ్వు పాలుపంపులు పొందుతావు, స్థిరమైన రాజ్యంలో నువ్వు ఉంటావు. కనుక స్థిరమైన సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. కనుక ఈ లోకంలో ఉండగా నీ క్రైస్తవ జీవితమైనటువంటి నీ జీవితానికి, నా జీవితానికి ఒక స్థిరమైన పునాది అవసరం. ఈ పునాది మీద నువ్వు కట్టబడి దేవుని రాకడకు నువ్వు ఎత్తబడి స్థిరమైన రాజ్యంలో నీ నివాసం ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు నీ వెనుకళ్ళు ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా,
నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా నాయన, నువ్వు మా కొరకు స్థిరమైన పునాది వేసిన ప్రభువా నాయన, భూకంపము ద్వారా నా ప్రభువా నాయన ఎన్ని విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ దూరపరిచావు దేవా, నీకు వందనాలు. అయితే నా ప్రభా, మానవుడు నీ కోపం రేపిన మార్గమును బట్టి నా ప్రభువా నాయన అనేకమైన ప్రమాదాలు మేము చూస్తున్నాం. కానీ ఆ ప్రమాదాల నుంచి మేము తప్పించబడాలంటే నీ వాక్యంలోను, హృదయంలోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, మనసులోను మేము స్థిరమైన పునాది వేయబడి నా ప్రభువా నాయన నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో స్థిరమైన పునాదుల మీద నడుస్తూ మేము అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. ఈ టీవీ కార్యక్రమం ముందు ఉండి చూస్తున్న బిడ్డలు ప్రభువా, అనారోగ్యవంతులు ఉంటే ముట్టి స్వస్థపరచండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. చదువుతున్న వారికి అభివృద్ధి దయచేయండి ప్రభువా. నాయనా తండ్రి, నా ప్రభు వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి రాజా. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ సమస్యల నిమిత్తమై వారు సతమతమవుతున్నారు, ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం దయచేయమని, వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, హృదయాన్ని స్థిరపరిచి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.